హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వీడియో, మీరు టైటిల్ చూసారు కదా. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను ప్రీవియస్ వ్లాగ్ మీరు చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. లైక్ నేను ఆ వ్లాగ్లో చెప్పాను, నేను మ్యూజియం చూపిస్తాను అని చెప్పి. ఇక్కడికి దగ్గరగానే ఒక మ్యూజియం ఉంది, అది చూపిస్తాను అని చెప్పి. ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే నేను క్లాత్ మార్కెట్, పాంథియన్ రోడ్ క్లాత్ మార్కెట్ చేశాను. అమ్మాయిలకి బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది అక్కడికి దగ్గరగానే అనమాట, మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఇది గవర్నమెంట్ మ్యూజియం, చెన్నైలో ఉంటుంది. దీన్ని మనం మద్రాస్ మ్యూజియం అని కూడా అంటాము. సో ఇక్కడ మనకి లైక్ ఈ మ్యూజియం మొత్తం ఎట్లా ఉంటుంది అంటే హ్యూమన్ హిస్టరీ అండ్ కల్చర్ మొత్తం ఉంటుంది. సో ఇది మనకి ఎగ్మోర్ దగ్గర ఉంటుంది. మనం చెప్పాలి అంటే ఎగ్మోర్లో పాంథియన్ రోడ్లో ఉంటుంది అనమాట. సో దీని ఎంట్రీ వచ్చేసి మనకి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, మేము అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ తీసుకుందాము అని చెప్పేసి. చాలా పెద్దదండి ఈ స్పేస్ మాత్రం, అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉండింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉండిందో. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఫీజ్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్టిల్ కెమెరా, వీడియో కెమెరా వాటికి కూడా మనకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సారీ, నేను 9 అన్నా కదా, 9:30. సారీ, 9:30 నుంచి మనకి స్టార్ట్ ఉంటుంది. ఈవినింగ్ 5 అయితే మనకి క్లోజ్ చేసేస్తారు ఇది మొత్తం. సో టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇవన్నీ మనకి లోపల అంటే ఈ మ్యూజియంలో ఏమేమి ఉంటాయని ఒక గ్లాన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఫ్రీ ఆడియో టూర్ కూడా ఉంటుంది. నేను చెన్నైలో తమిళనాడులో చాలా దగ్గర అబ్జర్వ్ చేశాను, ఏదైనా ప్లేసెస్లో ఇట్లా ఫ్రీ ఆడియో టూర్స్ అని కూడా ఉంటున్నాయి. అండ్ ఈ లోపల స్పేస్ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది. అంటే మొత్తం చెట్లు వాటితోటి ఉండింది అనమాట. అండ్ ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్, లైక్ ఎప్పుడు అంటే ఇది స్టార్ట్ చేసింది 1851లో. అండ్ ఇది కూడా సెకండ్ ఓల్డెస్ట్ మ్యూజియం అనమాట ఇండియాలో. లైక్ ఫస్ట్ అయితే మనం కోల్కతా అని చెప్తారు, దాని తర్వాత ఇది సెకండ్ అనమాట. అండ్ పర్టికులర్గా ఇక్కడ మనకి ఆర్కియాలజికల్కి సంబంధించిన కలెక్షన్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి రోమన్ యాంటిక్స్ ఉంటాయి, అండ్ నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. అండ్ దాన్ని ఏమంటారు, బ్రాంజ్ కలెక్షన్ కూడా ఉంటుంది. నేను మీకు ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను. అండ్ బయట స్పేస్ అవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూసారు కదా, ఈ చుట్టుపక్కల చాలా క్యానాన్స్ అయితే పెట్టి ఉంచి వాటి గురించి అయితే కింద ఇక్కడ వాళ్ళు రాశారు. సో ఇలాంటివి మనం చాలా చూడొచ్చు ఇక్కడ. దీనికన్నా ఇంకా మించినవి కూడా ఉంటాయి, తర్వాత మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. సో అస్సలు ఎక్కడ మిస్ చేయకండి. అండ్ ఆ రోజు మేము ఆల్రెడీ పాంథియన్ రోడ్కి మధ్యాహ్నం వెళ్ళాం కదా. సో ఇంకా ఈవినింగ్కి దీనికి వెళ్ళేసరికి అసలు ఫుల్ ఎండలు, అంటే ఇది ఫుల్ సమ్మర్ కదండి. సో మేము ట్రావెల్ చేస్తుంది ఇట్లా లోకల్ ట్రైన్స్లో వాటిల్లో కదా. సో కొంచెం ఇట్లా ఎండలు అదంతా ఇబ్బంది అవుతుంది. బట్ నాకు వీలైనంత వరకు నేను వెళ్ళి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు మ్యూజియం థియేటర్ కూడా ఉంటుంది, వాళ్ళు రెంట్కి ఇస్తారు అని వాళ్ళు చెప్పారు కదా. అది పబ్లిక్కి అదే ఎలా లేకుండే అనమాట. సో అక్కడ ఇంకా మేము అది కవర్ చేయలేదు. దాని తర్వాత మనకి ఇటువైపు అంటే ఇక్కడ మొత్తం గ్యాలరీస్, డిఫరెంట్ గ్యాలరీస్ ఉంటాయి. వాళ్ళ టికెట్ దగ్గర కూడా ఎవ్రీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ మీరు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని చూసారు కదా, అతను సెక్యూరిటీ అనమాట. మన టికెట్ చూపిస్తేనే వాళ్ళు మనల్ని డెవలప్ చేస్తారు. లోపల మనకి చాలా గ్యాలరీస్ ఉంటాయి, మీ ఓపిక ఎన్నో చూడొచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. అంటే ఈ లోపల ఇంకా హ్యూమన్కి సంబంధించినవి, లైక్ పాతకాలంలో వాళ్ళు వాడిన వస్తువులు అవ్వనివ్వండి, ఏవన్నా అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అన్నీ వాళ్ళు ఇట్లా భద్రపరిచారు అనమాట. అండ్ దాని కిందనే మనకి అవన్నీ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు రాసి ఉంచుతారు, ఇట్లా కంటైనర్స్ అని చెప్పేసి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అవ్వనివ్వండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం చూడదగ్గ
చూడాలి అనుకుంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే సరిపోతుంది. ఇది మనం మొత్తం తిరిగి చూడాలి అంటే. చూసారు కదా ఇక్కడ వాళ్ళు ఆ స్కల్ప్చర్స్ అవ్వనివ్వండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. స్టోన్ ఏజ్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను ప్రతిదీ కవర్ చేసే దాన్ని అయితే ఈ వీడియో 1 hour 2 hours వస్తుంది. నేను అన్నీ కొన్ని ఇట్లా పార్ట్స్గా పెట్టాను అనమాట. ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా నేను ఇక్కడ వీడియోలో మెన్షన్ చేయలేదు. అట్లని చెప్పి ఏది వదలలేదు. అక్కడ ఉన్న గ్యాలరీస్ అవనివ్వండి ఏవన్నా ఒక్కొక్క క్లిప్పింగ్ అట్లా పెట్టేసి ఉంచాను అనమాట. సో మీరు చూస్తూ ఉండండి, వీడియో అంతా ఎంజాయ్ చేయండి. మనకి ఇక్కడ హ్యూమన్ బోన్స్, హ్యూమన్ స్కల్స్ అవన్నీ కూడా పెట్టేసి ఉంచుతారు. స్కెలిటన్ అవన్నీ కూడా ఉంటాయి. మీరు ముందు చూస్తూ ఉంటారు. ఈ గంట చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇట్లా మనం మ్యూజియం అండ్ ఈ టికెట్ కూడా మనకి చూసారని స్టార్టింగ్ మీకు చూపించాను కదా, అడల్ట్స్కి అయితే 15 రూపీసే ఉండింది. సో 15 రూపీస్ మనం పెట్టి ఇక్కడికి వచ్చి ఇలాంటివి చూడడం అనేది మనం చూస్తాము. అండ్ మనకి చిల్డ్రన్స్ కనుక ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చూపించడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అండ్ తెలుసుకోవాలి కూడా వాళ్ళు. లైక్ వాళ్ళకు కూడా ఇవన్నీ తెలిస్తే మంచిది కదా అన్నట్టు. దాని తర్వాత అండ్ ఎవ్రీ గ్యాలరీకి పైన ఇట్లా నేమ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చిన గ్యాలరీ ఆర్మ్స్ గ్యాలరీ. అంటే పాతకాలంలో వాళ్ళు యూస్ చేసిన వెపన్స్ అనమాట. ఆర్మ్స్ అండ్ వెపన్స్ గ్యాలరీ అనమాట ఇదంతా. సో ఎంత రూమ్ ఉంది చూసారు కదా. సో ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన వెపన్సే. అమ్మో ఎంతెంత ఉన్నాయో చూడండి. అసలు నేనైతే కొన్ని ఇట్లా పట్టుకొని చూస్తాను, అసలు ఎంత హార్డ్ ఉన్నాయి అసలు. వాళ్ళందరూ అమ్మో ఆ ఫైటింగ్ చేసినప్పుడు ఇట్లా యుద్ధాలు అవన్నీ చేసినప్పుడు వాళ్ళు అసలు ఎంత కష్టపడినరో అవన్నీ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇవన్నీ ఆర్మ్సే, ఇవన్నీ వెపన్సే అనమాట. సో ఇది మొత్తం ఆర్మ్స్ గ్యాలరీ అన్నట్టు. నేను అది ఎత్తి షో చేసేద్దాం అనుకున్నాను, అవి అసలు మనం ఎత్తను కూడా ఎత్తలేకపోతున్నాము. సో అంత గట్టిగా ఉంటాయి. సో నాకైతే లైక్ ఈ మ్యూజియం చాలా బాగా అనిపించింది. అంటే ఒక 15 రూపీస్కి మనం మంచిగా లోపలికి వెళ్ళి చూడొచ్చు అన్నట్టు. అండ్ మేము ఇంకొకటి ఏమనుకున్నాము అంటే, అండ్ ఇది చూడండి, ఇది మనకి వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళు వేసుకుంటారు అనమాట. అది వాళ్ళ డ్రెస్, అది ఒకటి టాప్ ఉండింది. అండ్ ఇటువైపు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడ మొత్తం ఇంకా మా డాడీ చూపిస్తున్నారు కదా, మొత్తం పైనుంచి షీల్డ్ డ్రెస్ అని ఉంటుంది, పైనుంచి కింద వరకు మొత్తం ఉంటుంది. సో అది కూడా అసలు మొత్తం ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి. అండ్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. పైన ఇట్లా పెట్టుకుంటారు కదా దానివి ఉన్నాయి. అండ్ ఈ కత్తులు, కటార్లు, వామో ఇవన్నీ చూస్తుంటే నాకు సినిమా గుర్తు వస్తున్నాయి. సినిమాల్లో కూడా ఇట్లా చిన్నవి ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా హిస్టారిక్ మూవీస్లో వాటిల్లో. అండ్ ఒక యుద్ధం జరిగే ఇట్లా ఆ పిక్చర్ అక్కడొకటి ఉంది. అండ్ ఇది చూస్తే నాకు లిటరల్లీ బాహుబలియే గుర్తొచ్చింది. ఇవన్నీ చూస్తే బాహుబలి గుర్తొచ్చింది నాకైతే. సో ఇవన్నీ వాళ్ళు వేసుకునే ఆర్మ్స్ అవన్నీ అనమాట. అండ్ లోపల వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అవన్నీ. అండ్ దీనికి పైకి వెళ్తే కూడా మనకి అండ్ మోర్ ఓవర్ అండి ఈ బిల్డింగ్ అదంతా కూడా చాలా అంటే చాలా పాతది. సో దానివల్ల ఆ లోపల ఉండే ఎవ్రీ ఇంచ్ మనకి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ వాల్స్ అవనివ్వండి, ఆ లోపల మనకి పెయింటింగ్స్ అవనివ్వండి, ఆ మెట్లు లైక్ అవన్నీ చాలా మనకి యునిక్ ఉంటుంది. చూసారు కదా, లైక్ చాలా ఓల్డ్ బిల్డింగ్. అంటే 1851లో కట్టారు, స్టార్ట్ చేశారు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. అండ్ ఇది ఒక డోర్ లాగా ఉంది చూసారు. దీని డీటెయిలింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉండిందో. ఇది కూడా ఇట్లా పక్కన పెట్టారు వాళ్ళు, నాకైతే చాలా నచ్చింది. అండ్ స్టెప్స్ అవనివ్వండి, నాకైతే చంద్రముఖి ఇల్లు గుర్తొచ్చింది ఇది చూడగానే. అండ్ ఆ పైన చూసారు కదా రూమ్స్ అవన్నీ, అట్లా చంద్రముఖికి కూడా అట్లనే ఉంటాయి కదా. నాకు కూడా నాలాగా మీకు కూడా అనిపిస్తే
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అట్లా చేతులు ఎందుకు పెడుతున్నాను అంటే, చంద్రముఖి మూవీలో గంగా ఫస్ట్ టైం ఆ మెట్లు వెళ్ళేటప్పుడు మెట్లు కూడా అట్లనే ఉంటాయి కదా, పక్కన హ్యాండిల్ కూడా అట్లనే ఉంటుంది కదా. సో నాకు అట్లనే అనిపించి మా డాడీకి చెప్తున్నాను అనమాట, ఇదిగో చంద్రముఖి ఇది కూడా ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి. సో అక్కడ ఒక చిన్న ఫన్ అట్లాగా. నాకైతే లిటరలీ చంద్రముఖి గుర్తొచ్చింది. ఆ పెయింటింగ్స్ అవనివ్వండి, ఆ రూమ్స్ లాగా అవనివ్వండి, అవన్నీ మొత్తం చంద్రముఖి గుర్తొచ్చింది. సో ఇక్కడ ఇంకా మనకి ఆర్నమెంట్స్ అవన్నీ, అంటే పాతకాలంలో యూస్ చేసిన ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి వాళ్ళు డిస్ప్లే చేసేసి ఉంచారు. సో అవి కూడా మనకి చాలా ఉంటాయి ఇక్కడ. ఇవి ఎన్నో కాలంవి కదా, నాకు తెలిసి ఇవి ఇట్లా ఇరిగిపోయి క్రాక్స్ ఏమైనా వచ్చి ఉండాలి. వాళ్ళు మళ్ళీ నీట్గా అట్లా ప్లేస్ చేసి ఉంచారు. నాకైతే అట్లనే అనిపించింది. సో ఏదైనా ఇట్లా కొంచెం పాడైంది, క్రాక్స్ అవన్నీ వచ్చి ఉంటాయి. సో ఇది స్టోన్ ఫర్ పిల్లర్ సపోర్ట్ అంట. చూసారా అసలు ఎంతెంత ఉన్నాయో అవన్నీ. అండ్ ఆ పైన పెయింటింగ్స్ అవనివ్వండి, అంతా చాలా బ్యూటిఫుల్ ఉండింది. అండ్ ఈ మ్యూజియం కాంప్లెక్స్ కూడా లైక్ ఆల్మోస్ట్ 6 బిల్డింగ్స్ ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, లైక్ ఎవ్రీ ప్లేస్ దగ్గర మనకి సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఆర్ట్ గ్యాలరీకో లేకపోతే ఇట్లా ఇప్పుడు వచ్చిన గ్యాలరీకో వెళ్ళామనుకోండి, వాళ్ళు ఆ ప్లేస్లో వాళ్ళు మార్క్ చేస్తారనమాట, లైక్ మీరు ఇది కంప్లీట్ చేసేసారు అని చెప్పేసి. సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 16.25 acres ఉంటుందండి. మొత్తం 46 గ్యాలరీస్ ఉంటాయి, 6 బిల్డింగ్స్ ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి అదొక మనకి ఈజీ థింగ్ అనమాట. సో ఇదంతా కూడా లైక్ బ్రిటిష్ ఎరా నుంచి ఆ థియేటర్ అవనివ్వండి, అవన్నీ వాళ్ళు యూజ్ చేశారు. ఇంగ్లీష్ ప్లేస్ అవన్నీ వాళ్ళు లైక్ స్టేజింగ్ చేశారనమాట వాళ్ళు. అండ్ ఇప్పుడు అది నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, మ్యూజియం థియేటర్ ఉంటుంది అని చెప్పేసి. అది ఇప్పుడైతే లైక్ కల్చర్కి, అకాడమిక్కి వాటికి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా లైక్ మన ఎవ్రీ స్టేట్లో యూజ్ చేసిన థింగ్స్ అవన్నీ కూడా ఇట్లా డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ మ్యూజియం కూడా ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా భలే ఉండింది. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. పిల్లలనే కాదు, నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. నాకు కూడా నచ్చింది. అంటే అవన్నీ నేను ఎందుకో ఈ మధ్య మ్యూజియంస్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఏదైనా కొత్తగా తెలుసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లైక్ విండోస్ అవనివ్వండి, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఆ మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతే ఎవ్రీ సింగిల్ థింగ్ మనకి మంచిగా కొత్తగా అనిపిస్తుంది అండ్ మంచిగా అనిపిస్తుంది. నేను చెప్పాలి అనుకుంటుంది అదే. అండ్ మీకు చెప్పాను కదా హ్యూమన్ స్కల్ అవన్నీ ఉంటాయని చెప్పేసి, ఇక్కడ కూడా అదే ఉండింది. అండ్ అక్కడ మీరు చూసారు కదా, అది హ్యూమన్ స్కెలిటన్ అనమాట. సో అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏదైనా భయపడే వాళ్ళు అయితే కొంచెం స్కిప్ చేసేసేయండి కొన్ని ఫ్యూ సెకండ్స్. సో దిస్ ఈజ్ హ్యూమన్ స్కెలిటన్. నాకే 2 నిమిషాలు చూడగానే ఇట్లా భయం వేస్తుంది. బట్ దాని తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గ్యాలరీ, ఇట్లా అన్నీ చాలా డిఫరెంట్ గ్యాలరీస్ ఉంటాయి. మంచిగా చూడొచ్చు మనం. డిఫరెంట్ మ్యూజిక్కి సంబంధించినవి అన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా మనకి తెలియనివి అసలు కొన్ని అయితే కొన్ని ఏంటి, నాకు ఆల్మోస్ట్ 99% అసలు తెలియదు కొన్ని. అసలు వీటిని ఏమంటారు ఏంటి అని చెప్పేసి నేనైతే మా డాడీ వాళ్ళు కొంచెం తిరగలేదు కానీ మధ్యలో కూర్చుని పోయారు. నేనైతే వీలైనంత వరకు తిరిగి వెళ్ళాను. అండ్ ఇది మెయిన్గా 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది కదా. సో అది కూడా కొంచెం, మేము వెళ్ళిందే 3:30 ఆ టైంకి అండి. సో మాకు జస్ట్ ఇంకొక 1.5 hour టైం ఉంది. ఆ 1.5 hour మాకు లిటరలీ సరిపోలేదు. లాస్ట్లో మీరు చూస్తారు కదా. సో ఇది ఫోక్ ఆర్ట్ గ్యాలరీ అనమాట.
చాలామంది చిన్నపిల్లలను చూశాను. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటే ఎంత ఇట్లా డిసిప్లైన్గా ఎంత శ్రద్ధగా వింటున్నారో నాకు కూడా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోవడం. అండ్ ఇక్కడ కూడా లైక్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ ప్లేసెస్లో వాళ్ళు యూస్ చేసే టెంపుల్ డాన్సెస్కి యూస్ చేసే కాస్ట్యూమ్స్ అవనివ్వండి, అవన్నీ వీళ్ళు ఇక్కడ మంచిగా డిస్ప్లే చేశారు. సో అవన్నమాట ఇవన్నీ. సో ఆ బిల్డింగ్ అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి కొంచెం ఎండ అదంతా కొంచెం తగ్గింది. అండ్ బయట కూడా మొత్తం స్పేస్ అదంతా వాళ్ళు మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే 80% అట్లా వరకు మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం బెటర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ చూసారు కదా నా ఫేస్ ఎట్లా అయిందో ఈ ఎండకి అదంతా. సో దాని తర్వాత మనకి ఇట్లా స్కల్ప్చర్స్కి సంబంధించిన ఒక గ్యాలరీ ఉంటుందండి. అదైతే అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. యాక్చువల్లీ కొన్నిటి దగ్గర ఇట్లా మేము స్టిల్ కెమెరాకి వాళ్ళు అసలు లైక్ మీరు యూజ్ చేయొద్దు, మీరు కెమెరాతోటి ఇది ఏం షూట్ చేయొద్దు అని చెప్పేస్తున్నారు. అక్కడ చాలామంది ఇట్లా సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారనమాట. బట్ నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసాను. మొత్తం అన్ని క్లిప్పింగ్ తీయలేదు, చాలా వరకు తీయలేదులేండి. ఇదైతే చాలా అంటే చాలా పెద్దది. అంటే అన్ని స్కల్ప్చర్స్ మనకి ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. బట్ అన్నీ నేను తీయలేదు, అక్కడితో ఆపేశారు. మళ్ళీ ఇదంతా లైక్ ఇదంతా మనం షూట్ చేసుకోవచ్చు. సో నేను మీకు స్కల్ప్చర్స్ అని చెప్పాను కదా, అలాంటివి మనకి బయట కూడా పెడతారనమాట. మా డాడీ ఏమో ఏదో బయటవి నువ్వు వీడియోలో పెట్టు, లోపలివి వద్దులే మళ్ళీ ఎందుకు అన్నారు. బట్ నేను కొన్ని యాడ్ చేశాను. ఒక 2 to 3 క్లిప్పింగ్స్ యాడ్ చేశానులేండి, అన్నీ యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా పెద్దది అది. దాని తర్వాత మనకి బ్రాంజ్ గ్యాలరీ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మూవీస్లో చూపిస్తారు కదా, అంటే ఇప్పుడు దేవుడి విగ్రహాలు ఉంటాయి, అలాంటివి చాలా ఎక్కువ రేట్కి బయట అమ్ముతారు అని నాకు కైండ్ ఆఫ్ అట్లనే అనిపించింది. అక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉన్నదండి. లైక్ పోలీసు వాళ్ళందరూ ఉన్నారు. అస్సలు వీడియో అస్సలు అలవ్ లేదు అక్కడ, ఇంత వీడియో కూడా అలవ్ చేయరు అసలు. సో అందుకని నేను అది అసలు తీయలేదు, ఎందుకులేండి రిస్క్ అని చెప్పేసి. సో మనం ఇట్లా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ మ్యూజియం అని ఉంటుంది. మొత్తం బయట చిల్డ్రన్ థీమ్ పెట్టారు చూడండి, లైక్ డైనోసార్స్ అని చెప్పి అట్లా అని చెప్పేసి. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లైక్ ఎవ్రీ స్టేట్ అండ్ ప్లేసెస్కి సంబంధించిన వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు. అండ్ మన ఫ్లాగ్స్ లైక్ ఎవ్రీ కంట్రీ ఫ్లాగ్స్ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లే. ఇంకా మీకు పిల్లలకి అంటే ఎట్లా ఉంటాయో తెలుసు కదా, సో పిల్లలకి సంబంధించిన మ్యూజియం అన్నమాట ఇవన్నీ. సో వాళ్ళకి సంబంధించిన సైన్స్కి సంబంధించినవి అన్నిటికీ సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. సో ఇది కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు చిల్డ్రన్స్కి అయితే. ఇంకా నేను అనుకోవడం లైక్ నా పరంగా ఇంకా లోపలికి కొంచెం నీట్గా ఉంచి ఫుడ్ కొంచెం ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు పిల్లలకి కానీ ఎవరికైనా ఫుడ్ కావాలన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక చిన్న స్టోర్ ఉంది అక్కడ, జస్ట్ మిల్క్ షేక్స్ అట్లా ఉంటాయి అంతే. అండ్ అవి కూడా ఏం పెద్ద బాగాలేదు, మేము టేస్ట్ చేసాము, మాకైతే నచ్చలేదు. సో అవి ఇంకొంచెం వాళ్ళు మంచిగా పెడితే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ మంది వస్తారు అనిపించింది. మేము వెళ్ళింది వీకెండ్ కదా, క్రౌడ్ కూడా బాగానే ఉన్నారులేండి. సో ఇది మళ్ళీ కింద చూసారు కదా, మా డాడీ ఇంకా పాపం అలసిపోయి ఇంకా అక్కడ డాడీ కూర్చొని పోయారు, ఇంకా మేము తిరుగుతున్నాము. సో ఈ లోపలంతా కూడా ఇంకా చిల్డ్రన్స్ది అంత మెయింటైన్ చేస్తలేదు వాళ్ళు. సో మనం చిన్నప్పుడు సైన్స్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కోసం మనం కొన్ని థింగ్స్ అన్నీ నేర్చుకుంటాం కదా, సో అలాంటివి ఇక్కడ కొన్ని వాళ్ళు ప్లేస్ చేశారనమాట పిల్లల కోసం, వాళ్ళ కోసం. సో ఇదంతా మొత్తం అదే ఉంటుంది, మొత్తం సైన్స్కి సంబంధించిన థింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదంతా ఆ గ్యాలరీ అన్నట్టు. అండ్ ప్రాక్టికల్కి కూడా ఉండింది, బట్ అది ఇప్పుడు ఏం వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి అది లైక్ అక్కడ ఏం లేదు, దాన్ని ఏం చేసేసారంటే ప్లే ఏరియా లాగా చేసేసారు, అది వేరే వైపు ఉంటుంది అనమాట. సో ఇది చిన్నపిల్లలకి నేను ఇక్కడ కూర్చొని ఇట్లా క్యూట్గా వీడియో తీసుకుంటున్నా. అండ్ ఇది సైన్స్ గ్యాలరీస్ అనమాట, అంటే రాకెట్, స్పేస్ అవన్నీ ఉంటాయి కదా, చిన్నప్పుడు అవన్నీ మనం నేర్చుకున్నాం. సో వాటికి సంబంధించినవి ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు, నాకైతే అది భలే ముచ్చటగా అనిపించింది. సో మొత్తం స్పేస్కి సంబంధించినవి మొత్తం ఆ రిలేటెడ్వి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో
మేము ఇంకా బయటకు వచ్చేసేసి అన్నీ కంప్లీట్ చేసుకొని కాసేపు కూర్చుందాము అనుకున్నాము. అండ్ దాని తర్వాత టైం చూసుకుంటే టైం ఇంకా 5 minutes ఉండింది, అయిపోయింది. ఇంక లాస్ట్లో ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది, స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా అది ఉంటుంది, అది ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. సరే ఇంక మనకు టైం లేదు అని చెప్పేసి మేము ఇంకా వచ్చేసాం. లైక్ చూద్దాం, మేమేమి అనుకున్నాము అంటే ఓన్లీ జస్ట్ ఈ గ్యాలరీస్ అవన్నీ క్లోజ్ చేస్తారు, బయట స్పేస్ని ఓపెన్లోనే ఉంచుతారు అని అనుకున్నాము. బట్ అక్కడే మేము పప్పులో కాలేసాం అనమాట. సో యా, అది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఇదంతా మొత్తం ఆర్ట్ గ్యాలరీ, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి పెయింటింగ్స్ అవన్నీ, నాకైతే భలే నచ్చాయి. లైక్ ఇన్ డీటెయిల్డ్గా మీరు పెయింటింగ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ అక్కడ నేను ఇంకొక ఇట్లా కైండ్ ఆఫ్ వ్లాగర్ లాగా వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు కూడా దీన్ని ఇట్లా వ్లాగ్ చేస్తున్నారు, వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. అక్కడ నేను ఒకతన్ని కూడా చూశాను అనమాట. ఒకతనే వచ్చారు, పాపం చాలా కష్టపడుతున్నారు, నాకు మంచిగా అనిపించింది. సో ఇది ఈ మ్యూజియం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చెన్నైలో ఉన్న వాళ్ళైనా లేకపోతే చెన్నైకి ఎవరైనా వెళ్తున్న వాళ్ళైనా సరే పక్కాగా విజిట్ చేయండి గైస్. లైక్ జస్ట్ 15 rupees, ఏముంది చెప్పండి, మీ హాఫ్ డే పడుతుంది అంతే. వెళ్ళి చూడండి. చాలా అంటే మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది అండ్ మంచి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నారనుకోండి, లేకపోతే మీ ఇంట్లో చిన్న పిల్లలు లైక్ మీకు నెఫ్యూ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకొని వెళ్ళండి, వాళ్ళు కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు. సో బయట అయితే ఇట్లా ఉంటుంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉండిందో. అక్కడ కూర్చోడానికి నార్మల్గా అట్లా మెట్ల మీద అట్లా కూర్చోవచ్చు అనమాట. సో మేము కూర్చుందాము అని చెప్పి వెళ్తే ఇంకా సెక్యూరిటీ వాళ్ళు టైం అయిపోయింది, 5 o'clock అయిపోయింది, ఇదిలో మొత్తం మేము క్లోజ్ చేసేస్తాము అని చెప్పారు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మేము ఏమనుకున్నాం, చల్లగా ఉండింది కదా చూద్దాము అనుకున్నాం, బట్ మేము కూర్చుందాం అనుకున్నాం కాసేపు, బట్ అవ్వలేకుండే. సో దాని తర్వాత ఇంకా ఎట్లనో చల్లగానే ఉంది కదా అని చెప్పేసి మేము నడుచుకొని వచ్చేసాము. అంటే షార్ట్ కట్ తీసుకున్నాంలేండి. ఈసారి 1.1 kilometers మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది అనమాట మ్యూజియం. మీకు టైం ఉంటే పక్కగా విజిట్ చేయండి. లైక్ డైరెక్షన్స్ అవి కూడా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు కూడా ఇంకా అది ఈజీ ఉంటుంది. సో దాని తర్వాత మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మేము లోకల్ ట్రైన్స్లో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం కదా, సో మేము లైక్ యూటీఎస్ అనే యాప్ యూస్ చేసి టికెట్ బుక్ చేద్దాము అనుకున్నామండి. బట్ అది ఇక్కడ అది ఏంటి అంటే ప్రాబ్లమ్, కరెక్ట్గా ఇంకా మీరు ఏం చేయాలి, రైల్వే స్టేషన్కి ఇంకా దగ్గరలో ఉండాలి. అంటే అప్పుడు అది ఒక 7 meters 2 metersలో ఎవరైనా ఉన్నా సరే అస్సలు ఒప్పుకోదు, మీరు లోపలికి వెళ్ళే బుక్ చేయాలి. యాక్చువల్లీ మేమైతే నార్మల్గా టికెట్ తీసుకొని వచ్చేసాము, బట్ ఇక్కడ మేము చెక్ చేస్తున్నాం అనమాట. లోపలికి అంటే ట్రైన్ లోపలికి వెళ్ళేసేసి నెక్స్ట్ వచ్చే స్టేషన్ దగ్గర వాళ్ళు ఆపినప్పుడు అప్పుడు ఇట్లా చెక్ చేస్తున్నాం. లేకపోతే స్టేషన్ మధ్యలో ఇక్కడ మాత్రం అది సంథింగ్ వెంట్ రాంగ్ అనే వస్తుంది అక్కడ. అండ్ మినిమం ఇక్కడ ఎంతవరకు 4 వరకు చేసుకోవచ్చు మనము. సో అదే మేము ఇక్కడ అదే టెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి మా డాడీ బుక్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి ఇట్లా బుక్ చేద్దామని ట్రై చేస్తుంటే ఇదేమో ఇట్లా సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. సరే ఏంటి అని చెప్పేసి మేము దిగినప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఒకసారి యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి అని చెప్పారు. సో అప్పుడప్పుడు ఈ గవర్నమెంట్ యాప్స్ తోటి ఇదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఐఆర్సిటీసీ కూడా అట్లనే అప్పుడప్పుడు ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఈ యాప్ గురించి ఎవరికైనా తెలియకపోతే లైక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి ఇది కూడా నేను మీకు చెప్పాను. సో యా, మనకి ఇక్కడ మొత్తం నేను ఇదే చూపిస్తున్నాను అనమాట. నేను ట్రై చేస్తూ ఉంటున్నా మొత్తం అసలు ఎట్లా అవుతుంది అని. సో యా, ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.